అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హీరోయిన్ లేదండి పెద్దగా. కాంతార హీరోయిన్ ఎవరినో పెట్టారు కానీ అది చాలా లాజిక్లెస్ గా ఉంది అదంతా కూడా. హీరోయిన్ లేదు, రొమాంటిక్ సాంగ్స్ లేవు, అసలు హీరోయిన్ మధ్యన సీన్స్ ఏం లేవు, అసలు చాలా రెగ్యులర్ గా ఉంది రొటీన్. లయ గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, హర్ కంబ్యాక్ చాలా బాగుంది నిజంగా. ఏమండి, లయ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవర్ యాక్టింగ్ పెద్దగా ఏం లేదు కానీ మెయిన్ యాక్టర్స్ పెద్దగా ఏం లేరండి, అంతా క్యారెక్టర్స్. మన వర్ష తన ఎవరో చేశారు, తను బాగానే చేశారు. వర్ష సెకండ్ హాఫ్ చాలా అసలు బాగాలేదండి, సెకండ్ హాఫ్ బాగాలేదు. ఏ సర్టిఫికేట్ ఉంది, కొన్ని సీన్లు అక్కడక్కడ వైలెన్స్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప ఆ లాస్ట్ లో ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ సీన్స్ అవి చాలా అన్యాచురల్ గా ఉన్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా. నితిన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డెఫినెట్ గా బాగుంది. 2.5 to 2.75 అండి. 20 నిమిషాలు సినిమా బాగుండింది, ఓకే అమ్మయ్య నిలబెట్టాడు సినిమాని అనుకున్న టైంలో మళ్ళీ పడుకోబెట్టేశాడు. పడుకున్నారు జనాలు, లిటరల్లీ ఫోన్లు చూసుకోవడం పడుకోవడం ఇదే ఉంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, కాంతారా, కేజీఎఫ్, దేవరా మొత్తం కలిపి కొట్టాడు. మెయిన్ హీరో సినిమాలో నితిన్ గారే అన్న. మెయిన్ హీరోయిన్ అసలు హీరోయిన్ ఎవరు అని చెప్పలేము, ఎందుకంటే 3 లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. అసలు హీరోయిన్ ఉన్నట్టు తీయలేదు సినిమాలో, కేవలం నితిన్ మీద లయ గారి మీదనే ఉండే ఫోకస్ అంతే. అసలు ఎందుకు చూసానో నాకైతే ఇప్పుడు కూడా బాధేస్తుంది, అనవసరంగా మంచి ఫ్రైడే మూడ్ నాశనం చేసుకున్నానేమో అని. దిల్ రాజు గారు కొంచెం చూసుకొని తీయాలేమో సినిమాలు అనిపిస్తుంది, ఎందుకంటే వరుసగా దెబ్బలు పడుతున్నాయి. ప్రమోషన్లు మాత్రం గట్టిగా చేస్తున్నారు, ఆయనకు మాత్రం దెబ్బలు పడుతున్నాయి. ఆయన ఇచ్చే ప్రమోషన్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ డేలో ఆయన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఆయన సేఫే. మేమే పిక్చర్లో ఇక్కడ సినిమాల మీద సినిమాలు చూస్తాము, తలకాయల నొప్పిలు తెచ్చుకుంటాము, అయినా కానీ రేపు ఇంకో సినిమాకి వెళ్తాం. నితిన్ గారు మాత్రం మంచిగా చూసి ఆలోచించి ఇంకో సినిమా తీయండి, మేము మళ్ళీ చూస్తాము, మీ సినిమాలు బాగుండాలంతే. ఇంకా స్టోరీకి తగ్గట్టు మొత్తం అందరు ఆర్టిస్టులు అయితే వాళ్ళ పాత్రలు జీవించేశారు. మెయిన్ హీరోయిన్ అంటే మెయిన్ హీరోయిన్ అని ఏం లేదు, వాళ్ళిద్దరు మాత్రం మెయిన్ హీరో. సప్తమి గౌడ అని వర్షాబల్ సన్నివేశాలకి అయితే మెంటల్ ఎక్కిచ్చేసాడు. లయ గారిది ఇంకా అది మనం చెప్పాలి, లయ గారి యాక్టింగ్ గురించి చెప్పను నుండి మనం పుట్టక ముందు నుండి చేస్తుందామా, ఇప్పుడే ఆయన చింపేశారు మేడం గారు అయితే. డైరెక్షన్ వేణు శ్రీరామ్ గారు ఇంకా ఒక మెట్టు ఎక్కారు అనమాట, ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఒక మెట్టు పైకి ఎక్కారు, బాగుంది. దిల్ రాజు గారికి అయితే పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందని నేను గట్టిగా ఫ్యామిలీకి అందరికి కనెక్ట్ అయిపోతుంది. ఇందులో నీకు బ్యాడ్ సన్నివేశాలు ఏం లేవు, మొత్తం కంటెంట్ స్కిల్స్, మూవీ మాత్రం సూపర్ ఉంది. మెయిన్ యాక్టర్స్ నితిన్, ఇంకా వాళ్ళ లయ గారు, వాళ్ళ మధ్యలో జరిగే సన్నివేశం. ఇది ఒక ఫ్యామిలీ మూవీ అనమాట, ఓన్లీ ఫ్యామిలీని ఎలా రక్షించుకుంటారు అనేది మూవీ నితిన్ది అంతే. 4 ఇవ్వచ్చు అన్న, 4 ఇవ్వచ్చు. యా బ్రో, ఇప్పుడే తమ్ముడు సినిమా చూడటం జరిగింది. సినిమా ఏంటంటే ఏమీ లేదు, సినిమాకి ఒక మొక్కలో చెప్పాలంటే సినిమాలో ఏమీ లేదు. ఎందుకంటే సినిమానే మేము ఇంటర్వెల్కే వచ్చేద్దాం అనిపించింది. బట్ ఏంటంటే ట్రైలర్లో ఒక బాగానే ఉంది, ఏదో అంటే రేట్ చేశారు కదా కాన్సెప్ట్ అనేది, మీ దాని ద్వారా ఏమైనా సెకండ్ హాఫ్లో ఉంటుందేమో అని చూసాం. బట్ ఫస్ట్ హాఫ్ వేస్టే సినిమాకి, సెకండ్ హాఫ్ వేస్టే. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది అనుకుంటుంది, ఒక డెలివరీ సిచ్యువేషన్ అనేది వచ్చే యాక్షన్ పార్ట్, అదైతే మాత్రం బాగుంది. ఇంకా సినిమాలో తప్ప ఏమీ లేదన్న. అంటే ఎప్పుడో పాతకాలం పచ్చడి బాగా రుద్ది జనం మీద పెట్టినట్టు అనిపించింది. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమాని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టోటలీ రొట్టను, మళ్ళీ ఫ్లాప్లో ఉన్న హీరోని తీసుకుని ఇలాంటి సినిమా తీయడం అనేది మరి నితిన్ గారు ఎలా చేశారు నాకు అర్థం కాలేదు. బట్ స్టోరీ చెప్పినప్పుడు ఇదే చెప్పారా, లేకపోతే ఇంకో స్టోరీ చెప్పి ఈ సినిమా తీసారో తెలియదు. కానీ వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ అయితే అస్సలు బాగాలేదు సినిమాకి. ఒక అంటే ఎమోషన్ ఉంది, ఒక యాక్షన్ ఉంది సినిమాలో, బట్ సరిగ్గా ప్రజెంట్ చేసే విధానం అయితే బాగాలేదన్న. అంటే ఐకాన్ స్టార్తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అవ్వడం వల్ల ఏదో కంగారులో తీసినట్టు అనిపించింది సినిమాని. లయ గారు రియటరీ ఆవిడ యాక్టింగ్ కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్, ఒక అక్కగా చాలా డీసెంట్గా నటించింది. అంటే సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే బాగాలేనప్పుడు ఎవరెంత యాక్ట్ చేస్తే ఉపయోగం ఏముందన్న. బట్ నా వరకు చూసుకుంటే దీనికి వెళ్ళిపోతుంది ఇంకోసారి కన్నప్ప చూడడం బెటర్ అనిపించింది. పక్క ఫ్లాప్, డైరెక్టర్కి ఏంటి, నిర్మాతకి ఏంటి, హీరోకి ఏంటి. హీరోకి అయితే ఇది 6 ఫ్లాప్ 5 ఫ్లాప్ అటర్ ఫ్లాప్ అని చెప్పారు సినిమాకి. నాకు తెలిసి 1 వీక్ కూడా మళ్ళీ అంటే ఏ కన్నప్ప తీసి ఈ సినిమాని వేసారో మళ్ళీ ఇదే సినిమాని తీసి కన్నప్పని వేస్తారనమాట. నా వరకు చూసుకుంటే ఎల్లమని సినిమా నెక్స్ట్ రాబోతుంది, దానికైనా సరే దిల్ రాజు గారు కొంచెం గ్యాప్ తీసుకుని నితిన్ గారి యాక్టింగ్లో కూడా ఇంకా స్కిల్స్ పెంచుకుని చేస్తే బెటర్ నా ఫీలింగ్ అన్న. లేదంటే నితిన్ గారిని కూడా మర్చిపోతాం మనం కూడా, ఎందుకంటే స్టోరీ సెలక్షన్ అసలు బాగుంటలేదు ఆయన ఈ మధ్యన వచ్చిన కాలంలో. నాకు తెలిసి రామిని బుడ్ ఎలా ఉందో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా, ఏమీ లేదు సినిమా అంతే. ఓవరాల్గా ఒక బోరింగ్ సినిమా, ఫ్లాప్ సినిమా, ఎవరు రాకండి, టైం వేస్ట్, డబ్బులు బొక్క. థ్యాంక్ యూ. ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ సినిమాని అయితే నాశనం చేస్తారు.
సినిమా అయితే ఫ్లాప్ అయిపోతుంది, పక్క ఫ్లాప్. డైరెక్షన్ అంతా ఫ్లాప్ బ్రో, అక్కడ ఏం లేదు. సినిమా సెటిల్మెంట్ అసలు అక్క సెటిల్మెంట్ ఒకటి. ఇక సినిమాకి ఏంటంటే డబ్బులు పెట్టి వేస్ట్, 250 రూపాయలు 300 రూపాయలు టికెట్, ఆ అమౌంట్ పెట్టి కూడా వేస్ట్. ఎందుకంటే నితిన్ గారు కష్టపడ్డారు, బట్ ఆ యొక్క సినిమాకి మంచిగా ఎమోషన్స్ అయితే లేవు. అక్క ప్రకారం ఎమోషన్ మెయిన్ హీరో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, బట్ ఒక ఆవిడైతే ఎక్కడ దాకా అయితే స్నేహం బెస్టీస్ లెక్క చేసింది మేడము. బట్ ఏం పర్లేదు, అక్కడ వరకు అయితే బాగానే చేశారు హీరోయిన్స్, కానీ సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది చూడ. రీఎంట్రీ ఇచ్చినా సరే, ఎవరే రీఎంట్రీ ఇచ్చినా సరే కానీ సినిమా అయితే హిట్ కాదు. టికెట్ అయితే బొక్క, వేస్ట్. సినిమా అయితే ఎవరు చూడకండి, వేస్ట్. ఇంకా 300 రూపాయలు పెట్టి కూడా వేస్ట్. స్టోరీ లేదు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు, సినిమా ఫ్లాప్ పక్క, వేస్ట్. ఇక సినిమా ఎలా ఉందని అడగకన్నా ఏముందని అడిగాను. అసలు ఆ సినిమాలో ఏం లేదని చెప్పడానికి ఆల్రెడీ 3 అవర్స్ వేస్ట్ చేసుకున్నా. మీతో మాట్లాడి ఇంకో 3 మినిట్స్ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇంతకన్నా డిసాస్టర్ మూవీ అయితే ఉండదు. అర్జెంట్గా సినిమా పేరు తమ్ముడు అని మీరు ఆపేయండి అన్న. తమ్ముడు పబ్లిక్ టాక్ అని కొట్టకండి. నితిన్ సినిమా పబ్లిక్ టాకో లేదంటే ఆ డైరెక్టర్ పేరు రాసుకోండి. తమ్ముడు అనేది ఒక పవర్ఫుల్ నేమ్. అలాంటి తమ్ముడు సినిమా పేరు పెట్టుకొని ఆ సినిమా పేరు రిమూవ్. లయ గారు ఒక మా అక్క క్యారెక్టర్ గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్. ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్. హైపర్ సినిమాలో చూపిస్తారు కదా, గవర్నమెంట్ ఆఫీసర్ ఆనెస్ట్ గా ఉంటే ఎన్ని కష్టాలు పడతారో ఆ కష్టాలు అయితే ఈ సినిమాలో చూపించారు తప్ప అంతకు మించి ఏం అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, డాన్స్ కానీ ఏం అడగండి భయ్య. 3 గంటలకు చీకట్లో కూర్చోబెట్టాడు, అడవిలో సినిమా తీసి చూపించాడు. ఇంతకు మించి ఏం లేదు. తమ్ముడు సినిమా అది టైట్ లోపల డైలాగ్ ఉంటుంది, అనుగచ్చతి ప్రవాహ అని. దాని మీనింగ్ వాళ్ళు వేరే చెప్పారు, కానీ ఈ సినిమా వరకు అయితే ప్రవాహంలో కొట్టుకుపోయింది అని. సో ఓవరాల్గా సినిమా అయితే డంబ్, ఏం లేదు. సినిమాకి ప్లస్ పాయింట్ చెప్పాలి అంటే సినిమాకి వచ్చి హాయిగా పడుకోవచ్చు, మంచి నిద్ర పడుతుంది, అది మంచి ప్లస్ పాయింట్. లయ గారు చాలా న్యాచురల్ ఆర్టిస్ట్, బట్ ఆవిడ ఏంటో న్యాచురల్గా చేసినట్టు అనిపించలేదు నాకు. కొంత ఆవిడ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అవి యాక్టింగ్ అన్నట్టు తెలిసిపోతుంది, నటిస్తున్నారు అన్నట్టు. ఆ న్యాచురల్ యాక్టింగ్ లాగా కనిపించలేదు. అండ్ వేణు శ్రీరామ్ గారు డైరెక్టర్ గారు ఆయన కూతురు కోసం తీసుకున్నట్టు ఉంది సినిమా. ఇది కంప్లీట్గా నితిన్ కోసం ఇంకోటి కోసం కాకుండా చక్కగా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో కూతురు కోసం తీసుకున్న సినిమా లాగైతే అనిపించింది. ఏమో నత్తన్నారు, గుత్తన్నారు, సుత్తన్నారు, అది పెట్టి నెత్తి మీద కొట్టారు చివరికి. అసలు మ్యూజిక్ స్టార్ట్ అండ్ ఒకటే డప్పు, కనీసం సెంటిమెంట్ దగ్గర వచ్చే బీజిఎం కూడా ఎమోషనల్ గా లేదు, ఆ ఫీల్ రాలేదు. డైరెక్షన్ ఇవన్నీ బాగున్నా, కంటెంట్ లేనప్పుడు, స్క్రీన్ ప్లే లేనప్పుడు, పెర్ఫార్మెన్సెస్ బాగున్నా కూడా ఉపయోగం ఉంటుంది. అండ్ ఆ విలను, ఆయనకి స్టార్టింగ్ విలన్కి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. ఎందుకంతసేపు ఎలివేషన్ కూడా అర్థం కాల. విలన్ ఎలివేషన్, అంత ఎలివేషన్ అవసరం ఆ విలన్కి అనేది అర్థం కాల. అలాగే లై గారు వచ్చినప్పుడు ఆవిడకి ఎలివేషన్ ఇచ్చారు, హీరోకి అసలు ఎలివేషనే లేకుండా ఎంట్రీ ఇచ్చారు. అదే అంటున్నా, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఉపయోగం ఉంది. స్క్రీన్ ప్లే బాగాలేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం వల్ల ఉపయోగం ఉంటుంది. సో ఓవరాల్గా అయితే సినిమా తుస్సు. సెకండ్ హాఫ్ యాక్షన్ బ్లాక్స్ చాలా బాగుంటాయి, కాకపోతే ఏంటంటే కంటెంట్ లేదు. కంటెంట్ లేనప్పుడు మీరు ఎంత పెట్టుకున్నా సరే ఏమో కనిపించదు, ఏమి ఉండదు. ఎందుకంటే బయటకు వచ్చేటప్పుడు కంటెంట్ ఒకటే గుర్తుంటుంది, అదే సినిమా బాగుందన్న స్టోరీ గుర్తుంది తప్ప విజువల్స్ వాటి వరకు అది డ్రాబ్యాక్. ప్లస్ అంటే యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది, డిఓపి ఫస్ట్ హాఫ్ వచ్చే డిఓపి చాలా బాగుంది. నెగిటివ్ అంటే కంటెంట్, ఓన్లీ కంటెంట్ వరకు కంటెంట్ వైజ్ అయితే 0% ల్యాండ్ చేశాడు అన్న. అసలు ఏం లేదు, కంప్లీట్ గా జీరో. అసలు ఎలాంటి కంటెంట్ పెట్టుకోండి. హీరోయిన్ అని కాదు కానీ అందరు సైడ్ యాక్టర్స్. ఇప్పుడు 4 మెంబర్స్ ని అమ్మాయిలు పెట్టారు, అందరు సైడ్ యాక్టర్స్ లే. హీరోయిన్ అన్న లవ్ ట్రాక్ వెళ్ళాలని పెట్టుకుంటే పెట్టుకుంటే కంప్రమైజ్ అయితే చేయలేదు, దాని వరకు న్యాయం చేశారు. పాజిటివ్ అంటే బీజిఎం ఒకటి అండ్ డిఓపి ఒకటి, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ బ్లాక్స్, ఈ 4 కప్ ఏం లేదు. కామెడీ ఎక్కడ లేదన్న. ఇప్పుడు ఈవినింగ్ వాష్ అవుట్, ఈవినింగ్ 100% వాష్ అవుట్, అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకొంచెం మంచి, ఇప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు 20 మినిట్స్ చాలా బాగుంది, ఆ 20 మినిట్స్ తగ్గొట్టు వెళ్ళుంటే నెక్స్ట్ వాళ్ళు ఉండేదే. కానీ 2 ఇవ్వచ్చు. మనం చెప్పేది ఏం లేదు, ఆయన నచ్చింది ఆయన చేస్తాడు, కాకపోతే ఎల్లంతో గట్టిగా కొట్టాలి అంటే, అంతకు మించి ఇంకేం లేదు. స్టోరీ వైజ్ ఇంకొంచెం మంచి కాన్సన్ట్రేట్ చేసుకొని చేస్తే బెటర్.